మీరు చెప్పినట్టు ఆ కైలాష్ పని పట్టించాలంటే ఆ సులాలే కరెక్ట్. సూలాలి ఎవర్రా? అదే సూలంతో గుచ్చాడే సులాలి. సూలంతో గుచ్చితే సూలాలి అవుతాడా? వాడి పేరు తెనాలి. ఒరే డాక్టర్ కైలాష్, నిన్ను తెనాలతో దెబ్బ కొడతారా? మిస్టర్ తెనాలి రాముడు, మీది తెనాలా? మీకు దేన్ని చూసినా భయం అని చెప్పారే, చెప్పండి మీకు దేన్ని చూస్తే భయం? ఆర్ యూ కంఫర్టబుల్? కమ్ ఆన్. ఓకే, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఏ భాషలోనైనా మాట్లాడండి. ఐ నో 5 లాంగ్వేజెస్. చెప్పండి, ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? తెలుగు. ఓకే, చెప్పండి మీకు ఏదంటే భయం. ధైర్యం కోసం పెట్టుకున్నారా? దట్స్ గుడ్. అంతా శివమయం అని పెద్దలు అంటారు. నాకు అంతా భయమయం. ఏం భయం? సారీ అయ్యా, కాలం తీరిన వాళ్ళు కాలం చేస్తారని కాలజ్ఞానం చెప్తోంది. కాలం చేసే కాలం వస్తే కాలు విరుగుతుందేమోనని భయం నాకు. కవిత భయం అండి, కథ భయం అండి, భీముడి కథ నా భయం అండి, రాముడి కథ నా భయం అండి, వినను భయం, చూడను భయం, తలుపు భయం అండి, తీసి తీయని తలుపు భయం, మూసి మూయని తలుపు భయం, పూర్తిగా వేసిన తలుపు భయం, బార్లా తెరిచి ఉంచిన తలుపు అన్న భయం, కిటికీ చూసినా సరే నిజంగా చచ్చే భయం అండి, నీడ భయం అండి, గోడ భయం అండి, గూడు భయం అండి, పేడ భయం అండి, బంతిని చూసిన భయం అండి, ముద్ద బంతిని చూసినా భయం అండి, అది పెట్టుకున్న పూ బంతిని చూసినా భయం అండి, నక్క కుక్క పులి పిల్లి పిల్లి తినే ఎలుకన్నా భయం అండి, చుట్టూ విరబోసుకున్నట్టున్న చెట్టన్నా చెట్టు కిందన్న పుట్టన్నా భయం అండి, పుట్టలో ఉన్న పాములు తేళ్లు పట్టపగలే కరుస్తాయేమోనని భయం అండి. సిట్ డౌన్. థ్యాంక్స్. ఏకాంతను చూసినా భయం అండి, ఏకాంతం అన్న భయం అండి, నీళ్ల భయం, చేప భయం, ఈ నల్లి భయం, బల్లి భయం, దుమ్ము భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఇంగ్లీష్ అన్న భయమేనండి. జీనోఫోబియా, యారోఫోబియా, జూఫోబియా, ఆఫియోఫోబియా, ఓరింతోఫోబియా, హిమోఫోబియా, జఫైరోఫోబియా, టాఫోఫోబియా, హక్రోఫోబియా, గ్లాసోఫోబియా, ఇంకా బోల్డ్ ఫోబియా ఇంగ్లీష్లో ఉంటాయనంటారు. అన్ని ఫోబియాలు నీకుండి చచ్చాయిరా, ఆ దేవుడు తప్ప ఇంకెవరు నేను కాపాడలేరని డాక్టర్ పంచభూతం నన్ను గుడికెళ్ళమని చెప్పారండి. అక్కడికెళ్తే దీప భయం, ధూప భయం, తీర్థ భయం, ప్రసాద భయం, మంత్ర భయం, తంత్ర భయం, పైన వేలాడే గంటన్న భయం, హోమంలో వచ్చే మంటన్న భయం, కొట్టేవాళ్ళని తిట్టను భయం, తిట్టేవాళ్ళని కొట్టను భయం, కడవ భయం, పడవ భయం, చీకటి భయం, వెలుగు భయం, కొత్తవి ఏమన్నా చూస్తే భయం, పాతవి తలుచుకు పడుకున్న భయం, యోగ భయం, రోగ భయం, వేగ భయం, రాగ భయం, పోను భయం, రాను భయం, బతుకు భయం, చావుకు భయం, ఇంతసేపు ఇలా అరుస్తుంటే గొంతు ఎండిపోతుందేమోనని దాహ భయం. కాస్త నిలుస్తారా? లేదు, ఇదే తాగుతాను. డాక్టర్ గారు ఎంగిలి కూడా మందే కదా. ఏంటిలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నారు? మింగి 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 చెప్పండి. అంటే ఎప్పుడు కాదండి, నా గురించి చెప్పేటప్పుడు అలా మాట్లాడతాను. నేను మాట్లాడుతుంటే వినేవాళ్ళకు భయం వేస్తుంది. ఏమన్నారు? అంటే డాక్టర్లు కదా, మీరు భయపడరు అనుకోండి. డాక్టర్లు అంటే దైవంతో సమానం. ఇన్ని విషయాలకు భయపడుతున్నారే, యాక్చువల్గా ఈ భయం మీకు ఎప్పటి నుంచి మొదలైంది? అది తలుచుకుంటేనే భయం వేస్తోంది డాక్టర్ గారు. ఎందుకు తలుచుకుంటారు? తలుచుకోకుండా చెప్పండి. తలుచుకోకుండా చెప్పిన ఏడుపు వస్తుంది. ఏడవకూడదు, ఏడవకుండా నవ్వుతూ చెప్పాలి. నవ్వుతూనా? అది కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తానండి. చిన్నప్పుడు అందరూ నన్ను ధైర్యస్తులని మెచ్చుకునేవాళ్ళండి, నేను అలాగే ఉండేవాడినండి. ఆ రోజుల్లో ఏదో ఒక గొడవ జరిగిందండి. ఏ గొడవ అప్పుడు నాకు అర్థం కాలేదండి, ఇప్పటికీ అర్థం కాలేదండి. సడన్గా ఒకరోజు ఆకాశం నుంచి భయంకరంగా నిప్పుల వర్షం కురిసినట్టుగా ఇంట్లో బాంబుల వర్షం కురిసిందండి. అది చూసి తీవ్రవాదులు వచ్చారు అని కేకలు పెడుతూ మా అమ్మ మా నాన్న నా చెయ్యి పట్టుకుని భయంతో వీధిలోకి పరిగెత్తారండి. అప్పుడు ఒక బాంబు వచ్చి మా నాన్నగారి కాలి మీద పడిందండి. కాలు తెగిపోయిందండి, ఒకటే రక్తం. అమ్మ బోరున ఏడుస్తూ బయట కొంగు చించి నాన్నగారి కాలి కట్టు కట్టిందండి. చెప్పండి. సరిగ్గా ఆ సమయంలో ఇనప టోపీలు పెట్టుకుని చేతులు తుపాకులతో 4-5 మంది అక్కడికి వచ్చారండి. ఊళ్ళో అందరూ మా అమ్మను మహా ఇల్లాలని గొప్పగా చెప్పుకునేవారండి. అది నిజమండి. అలాంటి మా అమ్మను తప్పుడు ఆలోచనలతో ఆ ఇనప టోపీల వెధవలు చుట్టుముట్టారండి. కాళ్ళు తెగి ఏడుస్తున్న మా నాన్నను తుపాకీతో కాల్చి చంపి అమ్మను బలవంతంగా పక్క గదిలోకి లాక్కెళ్ళారండి. నేను చిన్న పిల్లండి కదండి, చేతికి దొరికిన రాయిని తీసి వాళ్ళ మీద విసిరేశానండి. అందులో ఒకటి నా జుట్టు పట్టుకొని
దూరంగా విసిరేశాడండి. తల ఒక రాయి కొట్టుకుని తెలివి తప్పి పడిపోయానండి. కళ్ళు తెరిచి చూసేసరికి మహాలక్ష్మి లాంటి మా అమ్మ ఆ కళంతా పోయి తల విరబోసుకుని పిచ్చి పట్టిన దానిలో కూర్చునుందండి. ఒక ఒళ్ళో నేను, ఇంకొక ఒళ్ళో చనిపోయిన మా నాన్న. ఏడ్చానండి. అమ్మ ఏడవలేదండి, నన్ను ఏడవద్దురా అని చెప్పిందండి. ఇలా చూడరా, నాకు ఒక్కగానొక్క మగపిల్లాడివి, ధైర్యంగా ఉండాలి బాబు, ఇక మీదట ఎప్పుడు భయపడకూడదన్న ఆ నిమిషం నుంచి ఏది చూసినా భయం డాక్టర్. ఏడవకుండా నవ్వుతూ చెప్పాలని మీరు అన్నారనుకోండి, అయినా ఏడ్చేశాను, సారీ. ఆ తర్వాత ఇంకొక సంఘటనలో అమ్మ కూడా చనిపోయిందండి. కూల్ డౌన్. అదే తలుచుకుని ఇంకా బాధపడితే ఎలా? సో మిస్టర్ తెనాలి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీకు ఈ భయం మొదలైంది. am I right? ఎలా కనిపెట్టారు డాక్టర్? దట్ ఈస్ సైకాట్రీ. అందరూ నా తల రాయి కొట్టుకోవడం వల్లనే నాకు పచ్చి పెట్టిందని అంటారండి. వాట్? పిచ్చి పట్టిందని అంటారండి. గాయపడింది తల కాదండి, మనసండి. ఎస్, యు ఆర్ రైట్. మీ వంటికేం కాలేదు, మనసుకే కాస్త నో చిన్న దిగులు అంతే. నా భయం పోవడానికి మరి మందులు ఏమన్నా ఇస్తారా అండి? దీనికి మందులు ఎందుకు? ప్రాక్టికల్. ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాక్టికల్ ట్రీట్మెంట్, ఓకే? మందులు వద్దంటారా అండి? అబ్సల్యూట్లీ నో. మరి డాక్టర్ పంచభూతం రాసిచ్చిన మందులన్నీ? డాక్టర్ పంచబోధం ఇచ్చిన మందులన్నీ ఆ చెత్త కుప్ప ఆ పెట్లో పెట్టావా? తీ, జస్ట్ టేక్ ఇట్ అవుట్. తీ. 10 కాలాలు చల్లగా ఉండండి. మీ వాట్? ఏం లేదండి, పొరపాటైంది. ఇదేంటి? అమ్మ చనిపోయాక ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చీరను కౌగిలించుకుని పడుకుంటానండి. ఓకే, మాత్రలది మొత్తం ఇందులోవి. ఇక మీదట నేనే నీకు డాక్టర్. డాక్టర్ పంచిపోతం చాప్టర్ ఇవాళ క్లోజ్. మిస్టర్ తెనాలి, దీనికే ఇంత ఆవేశపడితే ఎలా? ఇంకేమన్నా పెట్లో పెట్టావా? అదేంటి మీ నాన్న పంచా? వేలు నాన్నగారు వేలా? నా బొట్టను వేలు. నీ బొట్టను వేలా? ఓ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ట్రీట్మెంట్ మొదలు పెడదామని చెప్పారు కదా, అది ఎప్పటి నుంచో చెప్పండి. అది May 28 మొదలెడదాం. ఓ, ఈరోజు 26, రేపు లేదు, ఎల్లుండి. నో, ఇది ఏప్రిల్ 26. నేను చెప్పింది May 28. 1 month అండి. అయ్యో, అంతవరకు నా గతి. ఇప్పుడే గతో అదే గతి. సారీ, ఇంగిలి పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ తెనాలి, నేను నా ఫ్యామిలీతో 1 month వెకేషన్ కొడైకెనాల్ వెళ్తున్నాను. నేను 27th వచ్చేస్తాను. 28th నీకు ట్రీట్మెంట్ మొదలెడతాను, ఓకే? అయ్యో డాక్టర్, పోలీస్, అంబులెన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్, వీళ్ళందరూ లీవ్ లో వెళ్ళకూడదండి. మిస్టర్ తెనాలి, డాక్టర్స్ కి కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా. ఐ మీన్, నా వెనక ఫ్యామిలీ ఉంది, ఇంట్లో ఒక భార్య, 2 పిల్లలు, వాళ్ళకు కూడా కొంత టైం నేను స్పెండ్ చేయాలి కదా. అయినా నా గతి డాక్టర్. కోర్టు మీద చేయి. మీకేదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గరికి వస్తారు కదా, మరి మాకేదైనా ప్రాబ్లం వస్తే మేమెవరి దగ్గర? ఓ డాక్టర్, మీకే ప్రాబ్లం రాకూడదండి. మీకేదైనా ప్రాబ్లం వస్తే తర్వాత నా గతి. జీవితాంతం నీలాంటి పేషెంట్లు చూస్తుంటే చివరికి నీ గతే నా గతి. ఇప్పుడు నీకేం కావాలి? నేను వెకేషన్కి ఫ్యామిలీతో పాటు కొడైకెనాల్ వెళ్లకుండా నీకు ట్రీట్మెంట్ మొదలెట్టాలి, అంతే కదా? సరే, మేము కొడైకెనాల్కి వెళ్ళడానికి మధురైకి తీసుకున్న ఫ్లైట్ టికెట్స్, పంచిపోతం మాత్రలతో వీటిని డస్ట్బిన్లో వేసేద్దామా? వేసేద్దాం. నువ్వే వేసేయి. ఆపద్బాంధవుడైన సుబ్రహ్మణ్య స్వామి. కేర్ఫుల్, చిరిగిపోయింది. చిచి, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వస్తాను. ఫోన్ వస్తుందండి. రావట్లేదు, పోతోంది. ఏయ్ వదులు. హలో, డాక్టర్ గారు కదేనండి. నేను ఆయన
ఆయన పేషెంట్ మాట్లాడుతున్నానండి. ఏయ్, హలో, నేను ఇక్కడ పేషెంట్గా ఉన్నాను. అదే పేషెంట్ని చూస్తున్నాను. అవును, తర్వాత రండి. ఓకే, అదర్వైజ్ యూ కెన్ వెయిట్. ఓకే ఓకే, వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు, వస్తానండి. రావద్దు, వెళ్ళు. విజయ్, ఎస్ అంటే చాలదా? దానికి ఎందుకు అరుస్తావు? ఏమైంది? సార్ సూలంతో కూర్చాడు. నిన్ను కూడానా? ఎక్కడ? ఇక్కడ. ఛీ, ఆ టెలిఫోన్ సేపు తీసుకురా. సార్ ఐ మీన్ సెలఫిన్ టేప్ తీసుకురా. తెనాలి అంటే తెనాలేరా, గ్రేట్. బిజీగా ఉండే టైంలో పాపులర్ డాక్టర్ కైలాష్ క్లినిక్ తాళం వేసి పారిపోయాడు. అవును, వాడు ఎక్కడికి పోయాడు? ఫ్యామిలీతో ఆ, ఊరు వదిలి వెళ్ళారు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊరు వదిలిపెట్టి ఇక మీదట అందరు పిచ్చివాళ్ళు. ఆ, ఏంట్రా ఏంటి? నన్ను ఎదురుగా పెట్టుకొని పిచ్చోళ్ళు అనకూడదు అంటున్నారండి. అది వాడికి అర్థమైతే నువ్వేంటారు శుష్యం చెప్పంటావు? ఇక ఊళ్ళో ఉన్న పిచ్చి వాళ్ళంతా నా దగ్గరికి రాబోతున్నారు. పంచభూతం గ్రేట్. అవును, వైజాగ్ వెకేట్ చేసి వెళ్ళిపోయాడా? డాక్టర్ వెకేట్ చేసి వెళ్ళలేదు, వెకేషన్కి వెళ్ళారు. వెకేషన్ కా?